డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదు ఇక్కడ. అక్క మీ పేరేం పేరు అక్క? నా పేరు పద్మ. పద్మ, ఏంటక్క ఇక్కడ సమస్య? ఇదే సమస్య. ఇగో ఇప్పటిదాకా ఎత్తిపోసి కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఫ్యాన్లు వేసినాము, కడిగినాము. ఇప్పుడు ఎంత చేసినాము స్మెల్ వస్తుంది. ఏం చేస్తాం? ఎంత ఫినాయిల్ పోసినా ఏది పోసినా వస్తుంది. ఏం చేస్తాం? ఎక్కడ పోలేని పరిస్థితి మాది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, నీళ్ళు అట్లా బొంగుతారు. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మాకు ఎవరు మంచిగా చేస్తారో మేము వాళ్ళకి వేస్తాం ఓటు. మరి మేము ఈ పరిస్థితిలో ఉండి వాళ్ళకి ఓటేసి ఏం లాభం? అందరు వస్తారు మాకు ఓటే అని అడుగుతారు, అందరు వస్తారు మాకు ఓటే అంటారు. మా పరిస్థితి ఎవరు పట్టించుకోరు. మరి మేమేం చేయాలి? పడగల కింద కూడా నీళ్ళు ఇట్లా వెళ్తుండే మాకు పండుకుంటే, కింద పండుకుంటే. ఇప్పుడు గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చి మాకు ఏం చేస్తుండ్రు? అగో మొన్న తెచ్చిండు, వాడు బిర్జు కూలగొడతామని కూలగొట్టిండు. అది ఒక 6 నెలల దాకా కట్టేసే బిర్జు వచ్చే. ఇప్పుడు ఇక్కడ మట్టి తెచ్చిపోసిండు, మాకు కోనిక రానిక. ఇప్పుడు ఆ బురద ఉంది, ఎట్లా పోవాలి? మనుషులు పడి సావాలి ముసలోళ్ళు. ఇప్పుడు దాకా పిల్లలు మట్టి తీస్తే నీళ్ళు అటు పోయినాయి. మాకు ఇట్లా మొత్తం మాకు ఇంకా ప్యాక్ చేస్తున్నారు తెచ్చి, కానీ మాకు సమస్య మంచిగా చేస్తలేరు. ఇంకేమనుకుంటాం? మాకు ఎవరు ఆ మోరు పెద్దగా చేసి మీరు ఓటేస్తే ఇది చేస్తామని చెప్తారు తప్ప ముందైతే చేయరు కదా. వాళ్ళు చెయ్యరు, మేము చూస్తున్నాం. చెయ్యరు వాళ్ళు. మేమే రోడ్ వేసుకున్నాం తెలుసా, 20 వేలు పెట్టి. అక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ ఆడి వరకు వాళ్ళు వేసుకున్నాం. అతుకులు వేసుడు గవర్నమెంట్ వేసింది, ఇట్లా ఉండదు కదా. మేము వేసుకున్నాం, మా ఇంటి పోటీ మేము వేసుకున్నాం, వాళ్ళ ఇంటి పోటీ వాళ్ళు వేసుకున్నారు. ఎవరు వచ్చి మాకు రోడ్ వేయలే, డేనిస్లు వేయలే, ఏది వేయలే. సో మరి 3 పార్టీలు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు ఏ పార్టీ అనుకుంటున్నాం? మేము ఏ పార్టీ అనుకోలేము, కూడా అనుకోలేం. మేము ఇక చచ్చి బతుకుతున్నాం. మాకు ఏ పార్టీ ఏం చేస్తుంది? మొత్తానికైతే చూస్తే ఇక్కడ వీళ్ళు అసలు ఏదైనా మా సమస్య క్లియర్ అయితే తప్ప మేము ఎవరికి కూడా ఓటేసే పరిస్థితి లేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా పొంగుతూ ఉంది. ఇదే కాదు, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ చూడొచ్చు మొత్తం మనం కూడా. అంతా కూడా డ్రైనేజ్ ఇదంతా కూడా ఒకసారి చూడండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. వీళ్ళు ఇక్కడే తిని బతకాలి, ఇక్కడే ఉండాలి, వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది. సో ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా ఏం పట్టించుకునే పరిస్థితి అయితే కనబడటం లేదు. సార్ మనం చూస్తున్నాం విజువల్స్లో ఓవర్ టు స్టూడియో. వీళ్ళందరూ సార్ ప్రభుత్వాన్ని దీన్ని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, దయచేసి ఒకసారి పట్టించుకుని వీళ్ళకి తగు న్యాయం చేయాలని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.